ఇవాళ తిరుపతిలో ఎన్డీఏ విజయోత్సవ సభ జరగబోతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దామినేడు దగ్గర సంక్షేమం సుపరిపాలన థీమ్తో ఈ విజయోత్సవ సభ జరగబోతోంది. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి లోకేష్, పలువురు కేంద్ర మంత్రులు, కూటమి ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. దామినేడు దగ్గర 14 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. 15 నుంచి 20 వేల మంది కూర్చునేలా గ్యాలరీలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో 1000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన నేపథ్యంలో వైజాగ్, అమరావతిలో సభలను రద్దు చేసింది టీడీపీ హైకమాండ్. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ 2 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా ఒక విజయోత్సవ సభను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది కూటమి ప్రభుత్వానికి. ఈ కార్యక్రమం చేపట్టినా ఇక్కడ నుంచే చేపట్టాలనే ఒక నిర్ణయంతో భాగంగానే ఇవాళ కరెక్ట్గా 11 గంటలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ లో రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇదే కార్యక్రమం, ఇదే వేదికగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఈ వేదికపైకి వచ్చి అయితే తిరుపతి నుంచి రాష్ట్ర ప్రజలకైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి అన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రజలకంటే అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ బహిరంగ సభ 2 గంటల వరకు జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 3 ప్రాంతాల్లో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఒక కారణం ఈ సభా కార్యక్రమాన్ని రద్దు చేసుకొని తిరుపతిలోనే నిర్వహించాలని ఇవాళ తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకంతా వివరించే కార్యక్రమంలో భాగంగానే ఆ రాయలసీమ ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజలందరినీ కూడా ఈ ఒకే వేదికపైకి తీసుకొచ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేసింది. ఇవాళ తిరుపతిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సుమారు 20 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం అయితే ఏర్పాటు చేశారు. సుమారు 20,000 నుంచి 30,000 మంది కార్యకర్తలు కూర్చొని సభను వీక్షించే విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాధవ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తుంది. మరోవైపు కేంద్ర మంత్రులు కూడా ఈ సభా కార్యక్రమానికి హాజరయ్యి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే కన్నా చేసే కార్యక్రమం తిరుపతిలో అయితే కన్నా జరగనుంది. రైట్ చరణ్, థ్యాంక్ యూ సో మచ్.